హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఎట్లా జాయిన్ చేసుకోవాలి, అదేవిధంగా ఎట్లా డాట్స్ కానీ వీప్ పట్టి కానీ ఎట్లా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, స్టార్టింగ్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. వాళ్ళకు స్టార్టింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఏది ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్గా తెలియదు కదా, అట్లాంటి వాళ్ళకు మంచి యూజ్ అవుతుంది. అయితే నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, మధ్యలో గల్ల పార్ట్ అనేది కట్ చేయలేదు, చూసారు కదా మీరు. ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట. మొత్తం అటాచ్ చేసిన తర్వాత గల్ల అనేది కట్ చేయాలి మనము. ఎప్పుడైనా అట్లా చేయడం వల్ల ఏంటంటే షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. కొంతమందికి ఒక పక్క జారడము, కొంతమందికి రెండు భుజాలు జారడము, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. తిరగల మరగల చూసుకోండి. ఈ విధంగా తిరగల మరగల చూసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఈ విధంగా పరిచేసేయండి సమానంగా. మనము కట్ చేసుకునేటప్పుడే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట, నీట్గా వస్తుంది. అట్లయితే అట్లా కట్ చేసుకొని పెట్టుకొని ఇట్లా సమానంగా అనుకోండి మొత్తం. ఇది నెట్ బ్లౌజ్ అనమాట. నెట్ బ్లౌజ్ మీద కాటన్ లైనింగ్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసి జాయిన్ చేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే నెట్కేమో సాగే గుణం ఉంటుంది, కాటన్ లైనింగ్ ఏమో స్టిఫ్గా ఉంటుంది కదా, అట్లా కొంచెం చూసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఇట్లా ఉల్టా పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. మనకి ఈజీగా కనిపిస్తుంది కదా, ఈ పద్ధతిలో జాయిన్ చేయడం వల్ల మనకు ముడత అనేది కూడా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా జాయిన్ చేసేసుకోండి. పాదమంచు ఖర్చు అనేది మంచిగా పట్టండి, నీట్గా పట్టేసి జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే ఖర్చు అనేది ఒకటే లెవెల్లో పట్టండి. మనం మామూలుగా జాయిన్ చేసుకునేటప్పుడు అయితే ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం పావించు కంటే కొంచెం ఎక్కువ జాయిన్ చేయాలి. లైనింగ్కి మాత్రం ఒక పావించు కంటే తక్కువ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఖర్చు అనేది పావించు కంటే తక్కువ చూసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. మూలల దగ్గర ఇట్లా తిప్పుకొని తిప్పుకొని సూది కిందికి దింపి బట్టని తిప్పాలన్నమాట. తిప్పేసి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మనం ఈ పద్ధతిలో జాయిన్ చేయడం వల్ల ముడత అనేది అస్సలు రాదనమాట. రాకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఎందుకంటే మనకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ కళ్ళకి మనకు కనిపిస్తుంది కాబట్టి ముడత అనేది లేకుండా నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు. మనం మెయిన్ క్లాత్ సీదా వైపు పెట్టేసి లైనింగ్ పైన జాయిన్ చేసామంటే కొంచెం ముడత అనేది వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ విప్పుకొని మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. చూద్దాం, ఈ పద్ధతిలో కూడా ముడత అనేది కూడా రావచ్చు, రాదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ విధంగా కూడా జాయిన్ చేసేసుకోవచ్చు అనేది ఒకటి చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నాను. అయితే మనము బ్యాక్ పార్టే కదా లైనింగ్ జాయింట్, ఏముందిలే అని అనుకోవచ్చు. మీరు వీడియో స్టార్ట్ చేయగానే చూడడానికి ఏముందిలే అని అనుకోవచ్చు. అట్లా కాదండి, బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. లైనింగ్ జాయిన్ చేయడంలో ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వెనకాల వైపే నీట్గా కనిపించాలన్నమాట బ్లౌజ్. ఎప్పుడైనా వెనకాల వైపు నీట్గా కనిపిస్తేనే బ్లౌజ్ అనేది అద్దినట్టుగా వస్తుంది. నెక్ భాగం కానీ బ్యాక్ డాట్స్ కానీ అన్నీ నీట్గా కనిపించాలన్నమాట. అద్దినట్టుగా కనిపిస్తే శరీరానికి అతికినట్టుగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ బ్యాక్ పార్టే ఎక్కువ ఇంపార్టెంట్. మనకు అందరికీ కనిపించేది బ్యాక్ పార్టే కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది నీట్గా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూలల దగ్గర ఇట్లా మెల్లగా కిందికి దింపుకుంటూ జాయిన్ చేసేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. లైనింగ్ జాయిన్ చేయడం అనేది వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ వీడియో. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి మొత్తం ఇట్లా చేయితోటి ఇట్లా అని మొత్తం చూసుకోవాలన్నమాట. ముడత అనేది ఎక్కడైనా వచ్చిందా లేదా. మీకు ముడత ఎక్కడైనా కనిపిస్తే నాకు కామెంట్ అనేది పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇక్కడ చూసారు కదా, ముడత అనేది ఇక్కడ ఇట్లా వచ్చిందనమాట. ఇలా వచ్చిన దాన్ని మనము ఏ విధంగా మళ్ళీ సరి చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అయితే ఇట్లా వచ్చిన తర్వాత ముడత అనేది మనం ఇప్పుడు ఈ కింది భాగాన్ని మాత్రమే విప్పుతామన్నమాట. మనకు టోటల్గా విప్పాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే ముడత ఉందో చూసుకొని అక్కడ మాత్రమే విప్పాలన్నమాట. ఈ విధంగా విప్పుకోవాలి. మన దగ్గర ఒకటి ఎప్పుడు సేఫ్టీ పిన్ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట టైలరింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే కొంచెం కుట్టు అటు ఇటు పోయినా విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక దగ్గర లాగితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. విప్పుకొని మళ్ళీ నీట్గా సర్చ్ చేసి వేసుకోవాలన్నమాట.
నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఏం పెట్టలేదండి. నిన్న మొన్న కొంచెం పెళ్ళిళ్ళ గిరాకుండే మనకు టైం అస్సలు కుదరలేదనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి. నేను మార్నింగ్ 7కి అట్లా వెళ్తే షాప్‌కి నైట్ 9, 10 అయ్యేదనమాట. బిజీ షెడ్యూల్ ఉండే అందుకే వీడియోలు పెట్టడానికి వీలు కాలేదు. చాలామంది అనుకుంటుండవచ్చు రెగ్యులర్‌గా పెట్టలేదు, నిన్న మొన్న పెట్టలేదు, గ్యాప్ వచ్చిందని అనుకుంటుండవచ్చు. దానికి రీజన్ అదే అనమాట. సీజన్ ఉన్నప్పుడే మనం వర్క్ అనేది చేసుకోవాలండి. సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం పననేది తగ్గుతుంది గదా! అప్పుడు పనేం పెద్దగా ఉండదు గానీ, సీజన్‌లో మాత్రం ఫుల్లుగా వర్క్ ఉంటుంది. అటు ఇటు మేనేజ్ చేయలేమనమాట. అందుకే నేను వీడియో స్కిప్ చేయాల్సొచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం సీజన్ అయిపోయింది. ముహూర్తాలు గూడా అయిపోయినాయి. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కుట్టేటివి గానీ అంత బిజీ ఏం లేదనమాట రేపటి నుంచి. అందుకోసం అని జెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇవాళ. ఇవాళటి నుంచి ప్రతిరోజు పెడతానండి వీడియో. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పెట్టలేకపోయాను. కొంచెం రెగ్యులర్‌గా నేర్చుకునే వాళ్ళకైతే, రెగ్యులర్‌గా కుట్టే వాళ్ళకైతే నా బాధ అనేది అర్థమవుతుందనమాట. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా కస్టమర్స్‌కి కుడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఆ ఇబ్బంది అనేది తెలుస్తుందనమాట. సీజన్‌లోనే వస్తారండి, ఫుల్‌గా వస్తారు సీజన్‌లోనే. మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత అసలు పెద్దగా రారనమాట. ఎవరో తక్కువ, చాలా తక్కువ రావడము. ముందు ముందే కుట్టించుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య టైలరింగ్‌లో. అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎవ్వరైనా. ఎంత పెళ్లి బట్టలు గూడా అండి, ఒక 1 వీక్ ముందు తెచ్చుకుంటున్నారు. అట్లా ప్లాన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ముహూర్తాలు లేకనో, ఇంకేదో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకేముంటాయో తెలీదు కానీ, ఒక పెళ్ళివైతే నేను ఒక 1 వీక్‌లో కుట్టిచ్చేసానండి. ఒక 1 వీక్‌లో తర్వాత పెళ్ళయిపోయింది అంతే. ఒక 1 వీక్ గ్యాప్ తోటే బట్టలు తెచ్చుకున్నారు, కుట్టాను. పెళ్లి గూడా 1 వీక్‌లోనే అయిపోయింది. అంత బిజీ ఉండే అనమాట. అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. వీడియో పెట్టడానికి కూడా కొంచెం టైం పడుతుందనమాట. ఎందుకంటే దీన్ని అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది ఒక 2, 3 గంటలు టైం పడుతుందనమాట. ఆ టైం అనేది నాకు దొరకలేదు అప్పుడు. అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి. మళ్ళీ ఇంక రేపటి నుంచి ఫ్రీగానే ఉంటాననమాట కొంచెం. అందుకే కొంచెం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా, మనం ముడతొచ్చింది కూడా తీసి కట్ చేసుకొని, అయితే ఇప్పుడు మన షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టుకొని ఇట్లా మధ్యలోకి ఇట్లా అనుకోండి. క్లాత్ నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా అనుకొని మనకు ఒక 3.5 ఇంచులు పొడవు రావాలన్నమాట. డాట్ పొడవు అనేది ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టుకోండి, 3.5 ఇంచులు పొడవు పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా రావాలన్నమాట. డాట్ షేప్ కూడా అట్లే రావాలి సేమ్. నేను వీడియోలో చూపించినట్టుగానే డాట్ అనే షేపు అట్లనే రావాలి సేమ్. అట్లా వచ్చినప్పుడే మంచిగా కూర్చుంటుంది అనమాట డాట్ అనేది. ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఏమాత్రం బుంగలాగా తిత్తిలాగా రాకుండా నీట్గా ఎలా వచ్చిందో ఈ పక్క కూడా అట్లా రావాలి. ఈ పక్క కూడా అంతే, 1/2 ఇంచ్ ఖర్చు పట్టేసి 3.5 ఇంచులు పొడవు పెట్టండి. ఇట్లా 3.5 ఇంచులు పొడవు పెట్టండి. ఇట్లా పెట్టేసి 2 డాట్లు వేసుకున్న తర్వాత వీప్ పట్టి వేసుకోవాలన్నమాట. ఒకవేళ వీప్కి పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వీప్ పట్టి అనేది వేస్తున్నాను అనమాట. అది ఈ విధంగా వచ్చాయన్నమాట. డాట్స్ అనేది రివర్స్ తీసి చూస్తే ఈ విధంగా వచ్చాయి నీట్గా అనమాట. నీట్గా కుట్టాలి. స్టిచ్చింగ్ కుట్టిన కాడికైనా లేట్ అయినా పర్వాలేదు కానీ నీట్గా కుట్టండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట. ఈ వీప్ పట్టి కోసం 1.25 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకోండి. పొడవేమో కావాల్సినంత మనకు ఎంత పడుతుందో అందాజ చూసి తీసుకోవచ్చు అనమాట. తీసుకొని ఒకవేళ ముక్కలు కనుక ఉంటే ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ముక్కలు లేకుండా ఒక్క పీస్ ఎప్పుడు సరిపోదన్నమాట. 2 ముక్కలు ఉంటాయి కంపల్సరీ. ఆ 2 ముక్కలు అనేది అట్లా జాయిన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేయండి. పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టండి. 1/2 ఇంచు ఖర్చు పట్టేసి ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ మనం డాట్ వేసాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టండి. అప్పుడే మంచిగా బెండ్ అవుతుంది అనమాట. వీప్ పట్టి అనేది లేవకుండా మంచిగా బెండ్ అవుతుంది. బ్లౌజ్ కూడా అడుగు బాగానే మంచిగా నీట్గా కూర్చుంటుంది అనమాట. వీప్ బాగాన కొంతమందికి లేస్తుంది కదా, అట్లా లేసే ఇబ్బంది ఏం లేకుండా నీట్గా కూర్చుంటుంది అనమాట. ఈ కుచ్చు పెట్టడం వల్ల అదొకటి బెనిఫిట్.
ఇలా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేయకపోయినా కూడా వీపు భాగం అనేది లేస్తుంది అనమాట. వీపు భాగం అనేది మంచిగా కూర్చోవాలి అంటే డాట్స్ పర్ఫెక్ట్గా వేయాలి. అట్లే ఈ వీపు పట్టికి కుచ్చులు అనేవి కూడా పెట్టాలన్నమాట నీట్గా. అప్పుడే మంచిగా కూర్చుంటుంది నీట్గా. ఈ విధంగా వచ్చింది కదా. దీనికి ఇప్పుడు అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఈ వీడియో అయితే నేను ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను చూసారు కదా నేను ఎట్లా పెట్టానో క్లాత్ కింది వైపుది అదే విధంగా పెట్టేసి ఇట్లా గోరుతోటి ఇట్లా మంచిగా నీట్గా అనుకొని స్టిచ్ చేయండి. ఇలా అనుగుడు కుట్టు అనేది కూడా కాటన్ దానిపైన వస్తుంది చూసారు కదా. అది స్టార్టింగ్లో రావాలన్నమాట. కుట్టు అనేది స్టార్టింగ్లో రావాలి. ఈ విధంగా మనకు వెనక పార్ట్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ అటాచ్ చేసుకోవడము, అలాగే డాట్స్ వీప్ పట్టి వేయడం అయితే నేను క్లియర్గా చూపించానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ 2-3 బ్లౌజులు కుట్టిన వాళ్ళకైతే పెద్దగా బ్యాక్ పార్ట్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక చూడండి. కానీ కొత్తగా ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి, చూసి నేర్చుకోండి. టైలరింగ్ అనేది నేర్చుకున్న కొద్దీ ఉంటుందన్నమాట. వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇంతవరకు వచ్చింది చాలే అని ఎప్పుడు ఉండదు. ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు అనమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.